పరకామణి దొంగతనం కేసులో హైకోర్టు ద్వారా దేవదేవుడు తన పని చేయించుకుంటున్నట్లు కనిపిస్తుంది. అందుకనేమో సాధారణ వ్యక్తి వేసిన పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసు శాఖను ప్రభుత్వాన్ని కదిలించింది. బ్యూరోక్రసీలోని అధికారులు తమ వారిని కాపాడుకోవటానికి ప్రభుత్వ పెద్దలకు సాకులు చెబుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఆ కేసులో కదలిక వచ్చింది. దాంతో ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మరి ఇప్పటికైనా అసలు దోషులు బయటపడతారా, లేకపోతే హడావిడి మాత్రమే మిగులుతుందా? దేవుడి సొమ్ము దొంగతనం చేసిన వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. చట్టం, న్యాయం, ధర్మం అన్ని కళ్ళు మూసుకున్నా కూడా ఆ వడ్డీ కాసుల వాడు మాత్రం తన సొమ్ము తనకు చేరేంత వరకు కళ్ళు మూసుకోడంటారు. అయితే తిరుమల వెంకన్న హుండీలో భక్తులు వేసిన కానుకలను దొంగతనం చేస్తూ ఏళ్ల తరబడి వందల కోట్ల రూపాయలు, అనేక ఆస్తులు కూడబెట్టుకున్న ఒక చిరు ఉద్యోగి వ్యవహారంలో గత ప్రభుత్వ తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కూడా వెనుకేసుకొచ్చేలా తాత్సారం చేస్తోంది. భగవంతుడి వ్యవహారంలో కూడా రాజకీయ క్రీడ చోటు చేసుకోవడం తిరుమలేశుడే ఆ కేసులో కదలిక తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న రవికుమార్ అనే ఏకాంగి అంటే ఆలయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే పెద్ద జిఆర్ స్వామికి శిష్యుడు రవికుమార్ పరకామణిలో స్వామివారి హుండీ కానుకల లెక్కింపు సమయంలో విదేశీ కరెన్సీ నోట్లను మాత్రమే దోచేశాడు. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ దోపిడీ నిరంతరాయంగా కొనసాగింది. ఎంతో పటిష్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన, నిఘా వ్యవస్థ కలిగిన విజిలెన్స్ విభాగం ఏమాత్రం నిజాయితీగా విధులు నిర్వర్తించిందో ఈ ఘటనతో నిరూపితమవుతుంది. 20 ఏళ్ల పాటు పెద్ద జిఆర్ స్వామి ప్రతినిధిగా శ్రీవారి ఆలయంలో దేవుడి సొమ్మును లెక్కబెడుతున్న రవికుమార్ తన శరీరంలోనే ప్రత్యేక అర అమర్చుకుని విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తూ వచ్చారు. దాని ద్వారా దాదాపు 142 కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించి కోట్లకు పడగలెత్తాడు. 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ 29న రవికుమార్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అయితే అనూహ్యంగా శిక్షించాల్సిన వారు రాజీ చేయించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతని ఆస్తులను బినామీ పేర్లతో రాయించుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అంతా కుమ్మక్కై అతనిపై 72,000 మాత్రమే దొంగతనం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. అది కూడా ఓ విజిలెన్స్ అధికారి ప్రమేయంతో నెల కూడా తిరగకుండానే లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేయించి పరిష్కరించేశారు. ఆ పాపాన్ని దేవుడికి కూడా కొంత అంటగట్టే విధంగా 14 కోట్ల రూపాయల ఆస్తులను నేరస్తుల నుంచి దేవుడికి విరాళంగా అందించే విధంగా తీర్మానాన్ని స్వయంగా అప్పటి పాలక మండలిలోని ఆమోదించారు. దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించారు. ఆస్తులు విరాళంగా తీసుకోవాలంటే పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి. అలా చేయకుండా అంత సమయం లేదంటూ తీర్మానంలోని రాజశాసనాన్ని రాయించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరకామణిలో చోరీ వ్యవహారంపై రోజు ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. సుమారు 100 కోట్ల రూపాయల వరకు స్వామివారి సొమ్ము చోరీ జరిగిన తీరు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అవినీతి వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. టీటీడీ పాలక మండలిలో వైసీపీ పాలనలో ఉన్న వారిలో 3 ప్రస్తుతం కూడా సభ్యులుగా ఉన్నారు. తీర్మానాల్లో సమిష్టి నిర్ణయాలపై భానుప్రకాష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పరకామణిలో 2023లో జియంగార్ మఠం నుంచి పర్యవేక్షణకు వెళ్లిన రవికుమార్ అనే ఉద్యోగి $920 అమెరికన్ చోరీ చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేసు నమోదు చేశారు. ఆ అధికారి లోక్ అదాలత్లో కేసు రాజీ చేయించారు. తిరుమలలో జరిగిన ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించారు. ఈ కేసులో రికార్డులు సమర్పించడంలో జాప్యం చేయడంపై పోలీస్ శాఖకు హైకోర్టు అక్షింతలు వేసింది. దీంతో ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏపీ సిఐడి డైరెక్టర్ జనరల్ డీజీ రవికుమార్ అయ్యన్నార్ సారథ్యంలోని బృందం తిరుమలలో రికార్డులు స్వాధీనం చేసుకుంది. పరకామణిలో చోరీకి సంబంధించి దర్యాప్తు ఇంకా ప్రారంభించలేదు. స్వాధీనం చేసుకున్న రికార్డులు కోర్టుకు సమర్పిస్తామని సిఐడి డైరెక్టర్ జనరల్ రవిశంకర్ చెప్పారు. అంటే అసలు కథ ఇప్పుడే మొదలైందని అర్థం చేసుకోవచ్చు. తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై ఏపీ సిఐడి డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ సారథ్యంలో ఏర్పాటైన బృందంలో ఉన్న ఓ సిఐ, ఎస్ఐని తప్పించాలని భానుప్రకాష్ రెడ్డిని డిమాండ్ చేశారు.
పరకామణి చోరీ ఘటన తర్వాత ఆ సీఐ, ఎస్ఐ వైసీపీ నేతలకు సహకారం అందించారని ఆరోపిస్తున్నారు. తిరుమల 1 టౌన్లో కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రస్తుతం సిఐడిలో ఉన్నారు. అదేవిధంగా గతంలో తిరుమలలో చక్రం తిప్పిన సీఐ సైతం సిఐడిలో ఉన్నారు. దర్యాప్తు బృందంలో వారిద్దరూ ఉంటే వాస్తవాలు పక్కదారి పట్టే అవకాశముందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. దర్యాప్తు బృందం నుంచి వారిద్దరిని తప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ కొంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్టు వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా సీసీ ఫుటేజ్ తో పాటు పరకామణికి సంబంధించిన ఆధారాలు బయటికి ఇచ్చారంటూ కింది స్థాయి ఉద్యోగులను కొందరు అధికారులు బెదిరించినట్టు తెలుస్తోంది. చోరీ వ్యవహారంపై కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా లేకుండా చేశారు. అయితే తమకున్న మార్గాల్లో శ్రీవారి భక్తులు సదరు వీడియోలు బయటపెట్టారు. దీనిపై కొందరు టీటీడీ అధికారులు సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వైసీపీకి కోవర్టులుగా కాకుండా శ్రీవారి సేవకులుగా విధులు నిర్వర్తించండి అని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. తిరుమలలో పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం తర్వాత ఆనాటి పాలక మండలి అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిందని ఆధారాలు బయటకు వచ్చాయి. 2023లో పరకామణిలో చోరీ జరిగింది. విజిలెన్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా నోట్ల లెక్కింపు వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగి రవికుమార్ ను పట్టుకున్నారు. రవికుమార్ తో ఫిర్యాదుదారుడైన టీటీడీ ఏవీఎస్ఓ రాజీ కుదుర్చుకోవడం అనేది ఘోర తప్పిదమని న్యాయవాదులు అంటున్నారు. దొంగ సొమ్మును టీటీడీకి అప్పగించేదానికి హడావిడిగా పాలక మండలి అత్యవసర సమావేశం జరపడం టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అత్యవసరం కాబట్టి ఈ ఒక్కసారికి చేసినట్లు అప్పటి తీర్మానంలో రాశారంట. రవికుమార్ పై 2013లో టీటీడీ పాలక మండలి అత్యంత అనురాగం ప్రదర్శించి నిబంధనలకు అడ్డంగా పాతర వేసిందని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి ఆధారాలు బయటపెట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థిరాస్తులు సమర్పించాలంటే హిందూ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం కొన్ని నిబంధనలున్నాయి. అయితే రవికుమార్ విషయంలో ఆ నిబంధనలు పట్టించుకోలేదు. రవికుమార్ ఆయన భార్య టీటీడీకి 7 గిఫ్ట్ డీడ్స్ ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ 2023 మే 19వ తేదీన టీటీడీకి ఓ లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ ఆస్తి విలువ 14,43,22,000 రూపాయలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ ఆస్తులు విరాళంగా తీసుకోవడానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలక మండలి 2023 జూన్ నెల 18వ తేదీ జరిగిన బోర్డు మీటింగ్లో తీర్మానం చేశారు. నిందితుడు తన ఆస్తులను విరాళంగా ఇస్తానని లేఖ ఇచ్చిన తర్వాత ఆస్తుల పరిశీలన జరగలేదు. రవికుమార్ 2023 జూన్ 19వ తేదీన లేఖ ఇస్తే అంతకు ఒక రోజు ముందు అంటే 18వ తేదీ లేఖ స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ ప్రాపర్టీ సెల్ లేఖ జారీ చేయడం వెనుక ఎంత కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అది గోప్యంగా ఉంచి నెల రోజుల తర్వాత బోర్డు మీటింగ్ కూడా నిర్వహించడం, తీర్మానం చేయడం అనేది విడ్డూరంగా ఉందంటున్న భానుప్రకాష్ రెడ్డి అందుకు సంబంధించిన టీటీడీ తీర్మానం డాక్యుమెంట్ కూడా విడుదల చేశారు. రవికుమార్ కు వైసీపీ నేతలు మద్దతుగా ఎందుకు నిలిచారు? వారికి ఎంత ముట్టింది? ఒక ఉద్యోగికి 140 కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం లేదు. వైసీపీ పాలక మండలిలో సభ్యులుగా ఉన్న వారిలో 3 ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలిలో కూడా సభ్యులుగా ఉన్నారు. పరకామణిలో చోరీకి సంబంధించిన వ్యవహారంలో భానుప్రకాష్ రెడ్డి మినహా వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసిన 3 సభ్యులు కూడా ఎక్కడా నోరు మెదపడం లేదు. చివరకు ప్రస్తుత పాలక మండలి చైర్మన్ తో సహా సభ్యులందరూ ఈ వ్యవహారంపై బాధ్యత వహించాల్సి ఉండగా ఎవరూ దీనిపై నోరు మెదపడం లేదు. స్వయంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొన్ని నెలల క్రితమే ఈ పరకామణి కుంభకోణంపై సాక్షాత్తు అసెంబ్లీలో చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ టీటీడీ బోర్డులో ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి చర్చ జరగలేదు. ఆ క్రమంలో ఏపీ సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కు అన్ని ఆధారాలు సమర్పించాను అని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. దానికి తోడు పరకామణికి సంబంధించిన సిట్ కు అధికారుల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది.